సౌందర్యలహరిలోని 17వ శ్లోకము. ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి అమ్మవారిని భావన చేసిన వాళ్ళకి మంచి వాగ్విలాసము, కవిత్వము వ్రాసేటటువంటి శక్తి వస్తుందని పెద్దలు చెప్తారు. సవిత్రీభిర్వాచాం శిశిమణి శిలాభంగరుచుభిః వసిన్యాదాభిస్త్వాం సహజనని సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవి వదన కమలామోదమధురైః. చంద్రకాంతిమిణి శిలల కాంతితో శ్రీచక్రమనందు వసిన్యాది అష్టశక్తులతో 12 యోగినులతో కూడిన నిన్ను ధ్యానించేవారు మంచి వాగ్విలాసాన్ని పొందుతారు. తల్లి, నీకు నమస్కారం.